హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా సింపుల్గా బాదం మిల్క్ ఎలా చేయాలో చూద్దాం. పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెడితే నచ్చుతుంది, హెల్దీ కూడా. సేమ్ బయట తాగే బాదం పాల టేస్టే వస్తుంది. ఈ బాదం పాలు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్, కస్టర్డ్ పౌడర్, షుగర్, బాదం, ఇలాచీ పౌడర్. మనం మిల్క్ తీసుకున్న క్వాంటిటీని బట్టి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఇది అందరికీ తెలిసిందే కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఈమె స్టవ్ ఆన్ చేసుకోకుండా ఈ ప్రాసెస్ అంతా ఎలా చేసిందా అని అనుకుంటారని మెన్షన్ చేశాను. డోంట్ మైండ్. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకున్నా. మీకు కావాలి అంటే మిల్క్ ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. పాలు తీసుకున్న క్వాంటిటీ కంటే గిన్నె కొంచెం పెద్దది తీసుకుంటే పాలు పొంగకుండా ఉంటాయి. ఈ పాలు కాగేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ బాదం పప్పు ముందు రోజు నైటే నానబెట్టుకున్నా. దాన్ని నెక్స్ట్ డే వాష్ చేసి పైన ఉన్న పొట్టు తీసుకున్నా. మీరు కావాలి అనుకుంటే బాదం పప్పులో వేడి నీరు పోసి 4 to 5 hours నానబెడితే తొక్క ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఒక మిక్సీ జార్లో బాదం పప్పు వేసుకొని కొన్ని పాలు యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మధ్య మధ్యలో పాలను కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 to 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొన్ని పాలు పోసుకొని బాగా మిక్స్ చేయాలి ఉండలు లేకుండా. ఇలా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని పక్కన పెట్టుకొని పాలు మధ్యలో కలుపుకుంటూ ఒకసారి రోలింగ్ బాయిల్ అయ్యేలా ఉంచాలి. ఒకసారి రోలింగ్ బాయిల్ అయ్యాక అప్పుడు అందులో మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 minutes తర్వాత అందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 కప్ యాడ్ చేసుకున్నాను. మీరు చక్కెర ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది. ఒక 1 minute తర్వాత ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని పాలల్లో యాడ్ చేస్తూ కలుపుకోవాలి. అలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. యాడ్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది పాలల్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 1/2 చెంచా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 to 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలు వేడి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. వేడి తగ్గాక ఫ్రిడ్జ్లో ఒక 6 hours పెట్టుకుని గ్లాసెస్లో సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం బాదం పాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.